ఎగ్జాక్ట్లీ. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులను కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో లేదా తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నటువంటి ఆ 35 మందో 40 మందో రెడ్డి ఎమ్మెల్యేలకు భయపడుతున్నాడు. ఆ రెడ్డి ఎమ్మెల్యేలు తలుచుకుంటే నా సర్కార్ కూలిపోతుంది అన్నటువంటి భయంలో ఉన్నాడు. మనం వీళ్ళనే ఓడగొట్టి తడిచిపోతుంది కదా. ఆ రెడ్డి ఎమ్మెల్యేలను ఓడగొట్టకపోవడం వల్ల మనకి నష్టం జరుగుతూ ఉన్నది. రెడ్లను ఓడగొట్టకపోవడం వల్ల నష్టం జరుగుతున్నది. రేపొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎక్కడ వేసినా ఎక్కడ వాళ్ళు నామినేషన్ వేసినా మన బీసీ తల్లి పాలు తాగిన రక్తం పౌరుషంతో వాళ్ళని మట్టి గరిపియాలి. ఏ ఊర్లో చూడు పిడికేడు మంది లేరు, పిడికేడు మంది ఇప్పుడు నామినేషన్ ఎత్తేందుకు కూడా భయపడుతుర్లే. వాళ్ళు ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు వాళ్ళు గెలవరని తెలుసు వాళ్ళకి వాళ్ళు వదిలేస్తారు. ఇవి వాళ్ళు తెలివి కాల రాజకీయం ఎప్పుడు చేస్తారంటే పవర్ ఎక్కడ ఉంటుందో పవర్ను పట్టుకుంటారు కదా వాళ్ళు. ఇప్పుడు పైసలు వచ్చేది ఎక్కడ ఉన్నాయి? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల దగ్గర లేదా హాస్పిటల్స్ దగ్గర. ఎక్కడున్నది? ముఖ్యమంత్రి కుర్చీ దగ్గర, ఎమ్మెల్యే కుర్చీ దగ్గర. ఎమ్మెల్యే పవర్ఫుల్, ముఖ్యమంత్రి పవర్ఫుల్, పైసల కాడ ఇక్కడిది ఇక్కడ. కాబట్టి ఎంపీటీసీలు జెడ్పీటీసీల విషయంలో వాళ్ళకి పెద్దగా నేను అనుకుంటున్నాను మీరు వాళ్ళు భయపడిపోవడం కాదు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక విలేజ్ వాళ్ళు వచ్చారు. ఆ విలేజ్లో 4 ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి. ఎవరి రెడ్ లైన్ 4 ఇండ్లు ఉన్నాయి. మిగతా వాళ్ళంతా బీసీలు, కొద్దిగా ఎస్సీలు, ఎస్టీలు ఉన్నాయి. ఎస్టీలు 2-3 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళే సర్పంచ్లు అడిగా రెడ్లు. ఈ 4 కుటుంబాలలో వీళ్ళే సర్పంచ్లు. ఫస్ట్ టైం వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇంకా మేము ఎన్రోల్ చేయాలి మీరు చేసుకోవాలి కదా అని బీసీలతో మీటింగ్. అంటే మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళు మద్దతు దానం చేసినట్టుగా వాళ్ళ మద్దతు ఇచ్చిన. అయితే వాళ్ళ బాధ అంతా కూడా ఈ సర్పంచులు ఎంపీటీసీలు పోతాననే బాధ కాదు. అసలు విషయం ఏంటంటే జిల్లా పరిషత్ చైర్మన్ అనేది ఎంతో కొంత ఉన్న స్థానిక సంస్థల పవర్ఫుల్ కదా. మొన్నటి దాకా ఏం చేసారు? ఈ 31-32 జిల్లా పరిషత్లు అయితే 20-25 మంది వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ 42% ఏమైందంటే జిల్లా పరిషత్ చైర్మన్ పోతానే వాళ్ళకు. వాళ్ళ బాధ అంతా కూడా జడ్పీ చైర్మన్ పదవుల మీద ఉన్నది తప్ప వీటి మీద లేదు వాళ్ళకు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మహబాద్ కంప్లీట్ గా ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. మీ ఉమ్మడి జిల్లానే కదా. మహబాద్ లో 2 అటు డోర్నకల్ తీసుకో, మహబాద్ తీసుకో. ఇల్లందులో ఉన్నటువంటి 4 మండలం. ఇల్లందు ఎస్టీ, ఓకే. మహబాద్ ఎస్టీ, ఓకే. ఆ తర్వాత డోర్నకల్ ఎస్టీ, ఓకే. ఎస్టీ ఇవి ఈ ఎమ్మెల్యే స్థానాలు ఎస్టీకి ఎందుకు రిజర్వ్డ్ అయినాయి? ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి. అవును. మరి ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న కాడ జెడ్పీ చైర్మన్ ఏం కావాలి? ఎస్టీ కావాలా? మరి ఓసీ ఎందుకు అయింది? ఈ ముగ్గురు మీద పెత్తనం చేస్తాను ఇంకో రెడ్డి దిగుతాడు అన్నట్టు. అది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ ఏంటంటే పూరా ఈ జిల్లా పరిషత్ రిజర్వేషన్ అనేది ప్రభుత్వ సలహాదారుడి యొక్క ఇంట్రెస్ట్ మీద, వేం నరేందర్ రెడ్డి ఇంట్రెస్ట్ మేరకు అలా జరిగింది. వేం నరేందర్ రెడ్డి ఇంకో రెడ్డి ఆయన తీసుకురావాలి కాబట్టి ఆడ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఓ రెడ్డి ఆయన కూర్చొని పెత్తనం చేసి కాలు మీద కాలు వేసుకుంటే ఎమ్మెల్యేలంతా పక్కపండి కూర్చొని అయ్యా జీ హుజూర్ అనాలన్నట్టు. ఓ రెడ్డి ఆయనను పట్టుకోవడానికి ఇంకో రెడ్డి ఆయన ఆడ కూర్చొని చేస్తున్నటువంటి ఇకమాతికి ఒక గిది. అంతకంటే ముందు గెలవనియకుర్రాడా. అంతకంటే ముందు ఏంటంటే ఇప్పుడు మనకు డోర్నకల్ కానీ మహబాద్ కానీ బెల్ట్ జనాభా ఎస్టీ జనాభా ఉంటుంది, బీసీ జనాభా ఉంటుంది, ఈ యాంగిల్లోనే ఉంటుంది. కానీ వాస్తవానికి రాజకీయం అంతా కూడా అక్కడ ఉండేటువంటి దొరల చేతుల్లోనే ఉంటుంది. ఒక్కొక్క దొర చేతుల 1000 ఎకరాల భూములు. ఇప్పుడు ఉదాహరణకు రామ్ సాయం సురేందర్ రెడ్డి కానీ, నూకల నరేష్ రెడ్డి కానీ, ఇప్పుడు ఈ వేం నరేందర్ రెడ్డి వాళ్ళు ఆడ డూప్లికేట్ థర్డ్ క్లాస్ రెడ్లే ఆడ కానీ ఒరిజినల్ రెడ్డి కాదు, డూప్లికేట్ రెడ్డి, థర్డ్ క్లాస్ రెడ్డి. అది ఇప్పుడు మనకు దాన్ని ఆనుకొని ఏముంటుందంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు. ఇప్పుడు డోర్నకల్ బెల్ట్ కదా అంతా. సో పొంగులేటి యొక్క ప్రభావం కూడా ఉంటుంది అన్నట్టు. పొంగులేటి వేం నరేందర్ రెడ్డి కలిసి ఇంకో రెడ్డి అయినా తీసుకురావడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి బంధువులు, ఇప్పుడు పొంగులేటి బంధువు లేకపోతే వేం నరేందర్ రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకురావడం కోసం తీసుకొచ్చి పెట్టిర్రు అంతే తప్ప అదర్వైజ్ వాళ్ళకి ఏదో వ్యవహారం ఈ రెడ్లకు ఇట్లా కాదు. ఒక్క మహబాదే కాదు, నువ్వు ఎస్టీలు ఏడ ఉంటే ఎస్సీలు ఏడ ఉంటే ఆడ చేసిరు ఒక పవర్ సెంటర్ అనేది మళ్ళీ పెత్తనం చేయడానికి ఈ డ్రామాలు కట్టిరు అన్నట్లు. వేము నరేందర్ రెడ్డి నువ్వు థర్డ్ క్లాస్ రెడ్డి అనివి అంటే వాస్తవానికి రెడ్లలో కూడా పెద్ద నీకు విలువ ఉండదు. ఎందుకంటే చాలా అసలు రెడ్డి లోపల కూర్చుంటే వీళ్ళను గల్మకాడ కూర్చుండ పెట్టేటువంటి రెడ్డి. గిన్ని ఎందుకే నీకు ఈ కథలన్నీ ఎందుకు? క్లియర్గా అర్థమైంది. మహబాద్ ఎట్లా జనరల్ అవుతుందా? మహబాద్ ఎట్లా జనరల్ అవుతుంది? దాని ఉద్దేశం ఏంది? ఇంకో రెడ్డిని తెచ్చి పెట్టి ఆడ డ్రామాలు కడతాను. ఇంకా వండర్ ఏంటంటే ఇప్పుడు వరంగల్ కాన్స్టిట్యూన్సీ ఉంది చూడు, ఎంత గమ్మత్ ఉంటుందో. వరంగల్ జిల్లాలో వరంగల్ ఉంటుంది, మనకు నరసంపేట ఉంటుంది, వర్ధనపేట ఉంటుంది. ఆడ ఏమైందంటే దాన్ని తీసుకొచ్చి తెలివిగా ఎస్టీ చేసారు. మహబాద్ జనరల్ చేయడం కోసం వరంగల్ ఎస్టీ చేసారు. వరంగల్ ఎస్టీ ఎందుకు చేశారంటే
అక్కడ కొంచెం కొండా మురళి స్వతంత్రతతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తి, ఈనేటువంటి మనిషి కాదు. ప్లస్ దొంతి మాధవరెడ్డి అక్కడ నరసంపేట ఎమ్మెల్యే ఉన్నా ఆయన ఎన్నడూ రేవంత్ రెడ్డి దగ్గర పోతలేడు. ఆ రేవంత్ రెడ్డిని డోంట్ కేర్ అని ఇట్లా తీసిపారేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అన్న వేమనాథ్ రెడ్డి అన్న డోంట్ కేర్ అంటా ఉన్నాడు. సో కాబట్టి అక్కడ వాళ్ళ యొక్క పెత్తనం నడవలేదంటే ఒక ఎస్టీని తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి అని ఈ మహబాద్ జనరల్ చేసుకుంటూ దాన్ని ఒక ఎస్టీ తీసుకొచ్చి పెట్టారు. సో ఒక డిఫరెంట్ రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్. కానీ పబ్లిక్ చూడడానికి అన్ని అర్థమవుతా ఉంది. సో మన కాన్సెప్ట్ అది కాదు, కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి అంశాన్ని ఈ కుట్రలు ఈ కుతంత్రాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఏమనుకుంటారంటే ఇవి ఎవరికి అర్థమవుతారు. ఈ గ్రూప్ 1 కాడనే దొరికిపోతుంది. ఈ గ్రూప్ 1 కాడ చదువు రాని వాళ్ళకు 108 వచ్చినాయి అంటే ఇలా 61 మంది వచ్చినాయి. ఈ 61 వచ్చినాయి అంటే ఇలా 108 డబుల్ అయినాయి. ఈ 60 మందికి చదువు రాదని ఇన్ననే తెలుస్తుంది కదా. చదువు రాని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా డిఎస్పీ అయిండు, అంతే కదా, ఎట్లా డిప్యూటీ కలెక్టర్ అయిండు. అవును కదా. ఇగో ఈ రకంగా గ్రూప్ 1 ఉద్యోగాల కాడి నుంచి అన్నిట్లలో మోసమే. ఎందుకు పెట్టుకుంటారు? టీజీపీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టారు అనుకుంటున్నాం? పని లేకనా? ఇది సెట్ చేసిపోతాను, ఇది సెట్ చేసిపోతానుక పెట్టిరు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.